హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. చంద్రబాబు సంచలన నిర్ణయం. టీడీపీ నుంచి 6 ముఖ్య నేతలు సస్పెండ్. చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారండి. ఎవరో ఆ నేతలు సస్పెండ్ అయ్యారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటి నియమ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించిన వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ తెలిపింది. ఎవరైతే పార్టీ గైడ్ లైన్స్ ని అతిక్రమించి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టే టీడీపీ. అరకు నియోజకవర్గానికి చెందిన సివేర్ అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వెటుకూరు వెంకట శివరామరాజు, సత్యవేడ నియోజకవర్గానికి చెందిన జడ రాజశేఖర్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు చదివిన పేర్లందరినీ పార్టీ సస్పెండ్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే గైడ్ లైన్స్ అతిక్రమించి వెళ్ళిపోయారంట. సో ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు తక్షణం వెళ్ళిపోయి యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారంట. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం. పార్టీ నుంచి 6 సస్పెండ్, రెబల్స్ గా బరిలోకి దిగిన నేతలు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏపీ ఎన్నికల వల్ల ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తలనొప్పి ఎక్కువ. పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో టీడీపీ 6 నేతల పార్టీ నుంచి సస్పెండ్ చేసిందంట. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించిన 6 నేతలపై సస్పెన్షన్ వేటపడింది. చెప్పాను కదా, సివేరి అబ్రహం, మీసాల గీత, శ్యామ్ సుందర్, ముడియం సూర్యచంద్రరావు, వెటుకూరి వెంకట శివరామరాజు, జడా రాజశేఖర్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిడంతో ఆ అభ్యర్థులపై సస్పెన్షన్ వేటపడింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల వారిగా ఎన్నికలకు సమన్వయకర్తలుగా నియమించారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర రెడ్డిని పార్టీ నియమించింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నియమించిందంట పార్టీ. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నెక్స్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ముద్రబైన వెంకటేశ్వరరావు నందికొట్కూరులో కలిశారు. వీళ్ళిద్దరు కలిశారంట. ఈ ముద్రబైన వెంకటేశ్వరరావు నందికొట్కూరులో కలిశారంట. నూజివీడు నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగిన వెంకటేశ్వరరావు నేడు తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. ఆ వెంకటేశ్వరరావు అయినా నామినేషన్ ఉపసంహరించుకున్నాడు అంటే ఈ రోజు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బారికేళ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి వచ్చారంట. చంద్రబాబు నాయుడు గారైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, కొంతమంది షర్మిల గారైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలక్షన్స్ అయ్యే వరకు. చూడండి, ఇప్పుడు నిన్న సభలో బారికేడ్లు కూడా దాటుకుని ఏకంగా ఆయన పైన వాహనం పైకి వచ్చారంట. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించిందంట. మొత్తానికి వీళ్ళు సస్పెండ్ తో పాటు టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ అభ్యర్థులందరూ ఓవర్ గా యాక్షన్ చేశారు. నెక్స్ట్ ఈ గైడ్ లైన్స్ వీళ్ళు పాటించలేదు. నెక్స్ట్ అది పార్టీ ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా వీళ్ళ పనులు చేయడంతో టీడీపీ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పనే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని పెట్టుకుంటే పార్టీకి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. బట్ అలాంటి తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తనదైన హుందా శైలిలో సస్పెండ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏం జరుగుతుందో భద్రతా వైఫల్యం కొంచెం ఉంది. నెక్స్ట్ ఏంటంటే బారిగోళ్ళు దాటుకో జనాలు కూడా లోపలికి వచ్చేస్తున్నారు. సో నిన్న కొంచెం డిస్టర్బెన్స్ అయిందంట. కొన్ని తస్మా జాగ్రత్త అని చెప్తున్నాను. కొంచెం ఎలక్షన్స్ వరకు అందరూ అప్రమత్తంగా అయితే ఉండండి. కానీ మొత్తానికి ఏంటంటే టీడీపీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. చూస్తుండండి, ఇంకా ఇలాంటి ఏమైనా జరుగుతాయి పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తీసిపడండి. ఎందుకంటే పార్టీకి ప్లస్ పాయింట్ అధికారంలోకి రాగాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండకపోవడం మంచిది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.